హలో నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో నేడొక బ్లాక్ మండేగా నిలిచిపోయింది. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఒక్కరోజే సెన్సెక్స్ ఏకంగా 1352 పాయింట్లు పడిపోగా నిఫ్టీ 24,000 దిగువకు చేరింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. అసలు మార్కెట్లు ఇంతలా పతనం అవ్వడానికి గల ప్రధాన కారణాలేంటి? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. దలాల్ స్ట్రీట్ లో నేడు హాహాకారాలు మిన్నంటాయి. మార్కెట్లు తెరుచుకోవడమే భారీ నష్టాలతో మొదలై ముగిసే సమయానికి ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1352 పాయింట్లు, నిఫ్టీ 422 పాయింట్ల మేర పతనం అవ్వడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు గాలిలో కలిసిపోయింది. నిఫ్టీ తన కీలకమైన 200 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దిగువకు పడిపోవడం మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన బేరిష్ ట్రెండ్ కు అద్దం పడుతోంది. ఈ భారీ పతనానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ముడి చమురు ధరల మంట. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $117 మార్కును తాకింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. రెండో కారణం రూపాయి రికార్డు పత్రం. డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా 92.20 స్థాయికి పడిపోయింది. రూపాయి బలహీనపడడంతో విదేశీ ఇన్వెస్టర్లు అంటే F2లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక్కరోజే వేల కోట్ల రూపాయల షేర్లను విదేశీ సంస్థలు విక్రయించడం మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది. ఇక మూడో కారణం గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలుడు. కేవలం భారత్ మాత్రమే కాదు, జపాన్ నిఫ్టీ, సౌత్ కొరియా, కోస్పీ వంటి ఆసియా మార్కెట్లు కూడా 6 నుంచి 7% మేర నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, పెయింటింగ్స్ రంగాలకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. చమురు ధరలు పెరిగితే రవాణా, ముడి సరుకుల ధరలు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను వదిలించుకున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరిన్ని కనిష్ట స్థాయిలను చూసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దలాల్ స్ట్రీట్లో మళ్లీ పచ్చదనం కనిపించాలంటే పశ్చిమాసియాలో శాంతి నెలకొనాల్సిందే.